హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలి, అందంగా ఉండాలి, ఆనందంగా, ఆరోగ్యంగా, చక్కటి స్వీయ గౌరవంతో డిగ్నిఫైడ్గా అంటాం కదా, అలాగా జీవితాన్ని మలుచుకోవాలి. ఈరోజు నాకు కలిగినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి తారసిల్లినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటిని నేను మామూలుగా అవి తేలిక మాటలతోటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే జీవిస్తున్నామో ఆ జీవనంలో ఏది కావాలి, ఏది వద్దు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యరాదు అనేటువంటి విచక్షణ కలిగి ఉండటం, ఇది ఒక రకంగా చిన్న సైకాలజీకి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను. అది మీతో దాన్ని షేర్ చేసి ఇటువంటి సంఘటన నుంచి తప్పించాలనేటువంటి ఉద్దేశం, ఏది చూస్తున్నా కూడా ఇందులో నా ఎడ్యుకేట్ కావలసినటువంటి అవసరం ఉంది అని నాకు అనిపించటం వల్ల నేను చెప్తున్నాను. సాధారణంగా మనం ప్రతిరోజు అనేక మందితోటి సాంఘిక జీవనం, సామాజిక జీవనం, ఫ్యామిలీతోనే కాకుండా ఈ రోజుల్లో బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరాలు ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటర్నెట్తో ఎలా కనెక్ట్ అవుతున్నామో ప్రపంచంతో బాహ్యంగా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఎక్కడైనా మనతో పాటు ఉన్నటువంటి మన చుట్టుపక్కల మనం ఉన్న వాతావరణంలో విద్యార్థులైనప్పటికీ ఒకవేళ 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వయసు ఉన్నవారు, ఇంకా ఆ పైబడినటువంటి వయసు ఉన్నవారు, వివాహితులు కూడా, ఇటువంటి వారు బయటికి వెళ్ళినప్పుడు ఒక అపరిచిత వ్యక్తులతో కొన్నిసార్లు కలవాల్సినటువంటి అవసరం కలుగుతుందండి. అయితే ఒక్క చిరునవ్వు చిలకరింపు, ఒక పలకరింపు పులకరింపు, ఇవి ఇంటికి మనం తిరుగుముఖం పట్టినా కానీ ఆ రోజు అదేదో దృశ్యంలాగా మాటిమాటికి గుర్తు రావటం, ఆ తర్వాత దానిని నెమరు వేసుకోవటం, అందులో ఇమిడి ఉన్నటువంటి ఏదో ఒక తీయని అంటే ఆత్మీయం మొదలైందే అనుకోండి, దాన్ని ఎమోషన్గా గుర్తించాల్సి వస్తుంది. ఒక విషయమో, ఒక ముఖమో, ఒక పలకరింపో, ఒక చిరునవ్వు మనకి గుర్తొస్తూ ఉంది, దాని చుట్టూ ఎమోషన్ అల్లుకుంటుంది. మళ్ళీ అది మనకి అటువంటి పరిస్థితి గనక మళ్ళా మీటింగ్ కలయిక మొదలైతే రాను రాను అది అభివృద్ధి చెందిన తర్వాత అది ఏమవుతుందంటే చనువుకి అవకాశం కల్పిస్తుంది ఇద్దరి మధ్య. అందుకనే ప్రతి ఒక్కరూ డిగ్నిఫైడ్గా బ్రతకాలి అని అనుకున్నప్పుడు ముందుగా మన మర్యాద మనము కాపాడుకోవాలి, మన మర్యాద మనము గుర్తించాలి. దీన్నే ఆత్మగౌరవం తర్వాత వచ్చేటువంటిది ఆత్మవిశ్వాసం. ఉదాహరణకు చూడండి, వివాహితులు మ్యారేజ్ అయ్యి చక్కగా పిల్లలు ఉంటారు, ఓ చక్కటి ఉద్యోగం చేస్తుంటారు. నేను చెప్పిన లాంటి ఎమోషన్ కనుక మొదలైంది అని అనుకుందాం.
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ పెరిగే కొద్దీ ఇటువంటిది అవతల వారు కూడా ఒకవేళ అటువంటి స్టేటస్లో ఉన్నప్పటికీ ఒక శ్రద్ధ చూపిస్తూ కలిసి ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే జీవితంలో ఆ ప్రయాణం అనేది సుఖాంతమవుతుందా లేదా విషాదాంతమవుతుందా? ఎందుకనంటే మర్యాదకు భంగం కలిగేటువంటిది ఎటువంటిది కూడా అది సమ్మతం కాదు. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అవతల వారు బాగా ఎవరైనా సరే కలుపుగోలుగా ఉండటం, కలివిడి సృష్టించటం, అందులో ఓ సందడి చేయటం, ఆ సందడిలో ఒక ఆనందాన్ని వెతుక్కోవటం, అది నమ్మకంతో ఆచరించటం, నమ్మకాలు కలిగించుకోవటం. ఈ నమ్మకాలు ఒక్క నీటి బుడగ లాంటివి. ఈ రకమైనటువంటి వివేకం, ఈ వివేకం అన్నదానికి అర్థం చెప్తాను. ముందు చూపు ఉండటం, రాబోయేటువంటి అనర్థాలను పసిగట్టి పరిధిని గుర్తించుకొని ఆ పరిధిలో మనకి ఏదైతే నియమిత నిర్ణయ విధాన కట్టుబాటు ప్రకారం జీవించాల్సి ఉంటుందో దాని ప్రకారంగా మర్యాదలు కాపాడుకుంటూ, అది స్వంత మర్యాద, కుటుంబ మర్యాద, వ్యవస్థ మర్యాద, సాంస్కృతిక మర్యాద, సామాజిక మర్యాద, ఇన్ని బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన కలిగి ఉండటం, తెలివిగా ఉండటం అనేది దీన్ని వివేకం అని చెప్పేసి అంటాం. ఎవరైతే ఇలాంటి వివేకాన్ని తగు జాగ్రత్తగా, తగు పరిధిలో, అంటే ఇంకో ఉదాహరణ కూడా చెప్పచ్చు. మరి అన్నిటినీ తీవ్రంగా ఆలోచించి ప్రతి చోట ఆగిపోయి ఆ రకంగా కనుక ప్రవర్తిస్తే మళ్ళీ దానికి వేరే వేరే పేర్లు పుట్టడం, తర్వాత జీవితం కూడా దానివల్ల కొంచెం ఒక తేలికగా ఉండకుండా కఠినతరంగా మారటం, ఇటువంటి సందర్భం అనేది వస్తుంది. కానీ వివేకం అనేది కలిగితే తప్పకుండా కలిగేది ఏంటంటే శాశ్వత ఆనందం. వివేకము వలన కలిగేది శాశ్వత ఆనందం. ఈరోజు చూసినట్టయితే చాలామంది విషయంలో వారు అనేకమైనటువంటి దోపిడీలకి గురవుతున్నారు. నేను చూసినంత వరకు అది మీతో పంచుకుంటున్నాను. నేను గోప్యంగా ఉంచాలి కాబట్టి నేను ఏమీ ఎత్తడం లేదు. కానీ నిజానికి ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల చాలా ఒక సాధన చేసినటువంటి నేర్పరితనంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవటం అనేది ఇక్కడ జరిగి, దాని ద్వారా మాన మర్యాదలే అనండి, లేదా వారికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా క్షోభకి గురవటం జరుగుతుంది. కాబట్టి నేను ఈ భరించరాని బాధని చెప్పి ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మసులుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్, అతిగా ఉండమని చెప్పను. కానీ పరిధులు ఏంటి, మన తాలూకు పద్ధతులేంటి, మనకున్నటువంటి సమయం ఏంటి, మనకున్నటువంటి సామాజిక స్థితి ఏంటి, సాధక బాధకాలు ఏంటి, ఇవి అవలోకనం చేసుకొని ఎప్పుడైతే వివేకంతో ఆలోచించి జీవనం కొనసాగిస్తామో
అందులో అనంతమైనటువంటి ఆనందం ఉంది. అందుకనే చూడండి, స్వామి వివేకానంద అంటాం. వివేకానందుడు అంటే వివేకంతో ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి. మరి ప్రపంచవ్యాప్తంగా తన బోధనల్లో వివేకాన్ని ఆయన బోధించినటువంటి పుణ్యమైనటువంటి లోకం. కాబట్టి అటువంటి వారిని, వారి యొక్క బోధనలని సాధన చేయటం కానీ, తద్వారా జ్ఞానాన్ని పొందటం, ఎక్కువగా ఇతరత్ర అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని నిర్మాణాత్మకంగా చేసుకోవటం ఎంతో ముఖ్యమైనది. అందుకనే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా వివేకంతో ఆలోచించి తదనుగుణంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడమే మనిషి యొక్క కారణ జన్మం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.